ఇటు పారాషూట్ ద్వారా ఫైటర్ అంత సామర్థ్యాలు వస్తున్నాయి. ఎందుకంటే అలాంటి టెక్నాలజీ లేకుండా ఈ ఫైటర్ జెట్స్ని అలాగే అమెరికాకు సంబంధించిన వార్షిప్స్ని అటాక్ చేయలేరు. అవి ఎక్కడున్నాయి చేస్తున్నాడు. ప్రతి శుక్రవారం వీక్ ఆఫ్ తీసుకోవడం, ప్రతి శనివారం గవర్నమెంట్ అఫీషియల్స్తో మీటింగ్ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ అమెరికా ట్రేస్ చేస్తున్న సమయంలో ఇటు చైనా, ఇరాన్, రష్యా ఇవన్నీ కూడా మిలిటరీ ఎక్సర్సైజెస్ కూడా చేసే మధ్యలో. అలాగే చైనాకి సంబంధించిన ఈ స్పై షిప్ కూడా ప్రస్తుతానికి గతంలో ఇండియా చుట్టూ తిరుగుతుండేది. ఇండియన్ ఓషన్లో ఇండియా పరిసర ప్రాంతాల్లోనే ఈ స్పై షిప్ తిరుగుతుండేది. ఇండియాలో ఉన్న ఫైటర్ జెట్స్, ఇండియాలో ఉన్న వార్షిప్స్, సబ్మెరీన్స్ వీటి యాక్టివిటీని ఎప్పుడు మానిటర్ చేస్తున్న ఆ షిప్ ఒక్కసారిగా ఇటు ఒమాన్, అరేబియన్ సీలోని ఒమాన్కి ఎందుకు వెళ్ళింది? డిఫెన్స్ అనలిస్టు చాలా స్ట్రాంగ్గా ఇరాన్ వెనక ఇటు చైనా ఖచ్చితంగా ఉంది, చైనా సపోర్ట్ చేస్తుంది, అలాగే రష్యా సపోర్ట్ చేస్తుంది అంటూ ఇటు డిఫెన్స్ అనలిస్టులు, జియోపొలిటికల్ అనలిస్టులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం ఇటు ఆ విజువల్స్లో చూస్తున్నాం. చైనాకి సంబంధించిన ఆ స్పై షిప్, ఇప్పటిదాకా నేను చెప్పిన ఆ స్పై షిప్ ఏదైతే ఉందో చైనాకి సంబంధించిన స్పై షిప్ కింద రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాము. ఆ స్పై షిప్ కనిపిస్తుంది. దాంట్లో కొన్ని రాడార్స్ లాంటివి కనిపిస్తున్నాయి. గ్లోబ్ లాగా ఇలా రౌండ్గా ఉన్న ఆ రాడార్స్ ద్వారా ఆ రాడార్స్ అలాగే చైనాకి ఉన్న ఆ శాటిలైట్స్ ఆ రెండింటినీ యూటిలైజ్ చేసి ఆ షిప్ అమెరికాకు సంబంధించిన ఫైటర్ జెట్స్ ఎక్కడున్నాయి, అమెరికాకు సంబంధించిన వార్షిప్స్ ఎక్కడున్నాయి, అమెరికాకు సంబంధించిన ఆర్మీ బేసెస్ ఎక్కడున్నాయి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన బేసెస్ ఎక్కడున్నాయి, ఇవన్నీ ఎక్కడున్నాయి అని చైనా ఎప్పటికప్పుడు క్షణక్షణం 24/7 లేటెస్ట్ అప్డేట్స్ అని ఇరాన్కి ఇస్తుంది. ఆ షిప్ గతంలో ఇటు ఇండియన్ ఓషన్, ఇటు గతంలో మనం చూస్తే కనుక ఇండియా పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతుండేది. ఇటు బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ ఈ పరిసర ప్రాంతాల్లోనే. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అది గల్ఫ్ ఆఫ్ ఒమాన్ పరిసర ప్రాంతాల్లో ఉంది. అక్కడ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అలాగే మిగతా వార్షిప్స్, ఎస్కాట్ వెసెల్స్ కావచ్చు, వీటన్నిటి మూమెంట్ అంటే వీటన్నిటి కదలికలని ఎప్పటికప్పుడు ఈ చైనాకి సంబంధించిన ఈ స్పై షిప్ ఇరాన్కి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్, ఆ డీటెయిల్స్, ఆ శాటిలైట్ ఇమేజెస్, ఆ కోఆర్డినేట్స్ అన్నిటినీ కూడా షేర్ చేస్తుంది. అలా చేయడం వల్లనే యుఎస్ఎస్కి సంబంధించిన అమెరికాకి సంబంధించిన ఒక వార్షిప్ని 4 బలిస్టిక్ మిసైల్స్తోని ఆల్రెడీ అటాక్ చేశారు. అమెరికాకు సంబంధించిన వార్షిప్స్ని అటాక్ చేయడం అంత ఆషామాషి విషయం కాదు. ఇరాన్ దగ్గర అలాంటి టెక్నాలజీ లేదు. ఖచ్చితంగా దీని వెనకాల చైనా స్పై షిప్ ఏదైతే ఉందో ఆ స్పై షిప్ ఉందని ఇటు అందరూ వాదిస్తున్నారు. ఇరాన్ ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా ఇంత అగ్రెసివ్గా ఎలా పనిచేయగలుగుతుంది? ఖమేనీ చనిపోయే ముందు ఇవంతా ఊహించాడు. ఖచ్చితంగా తనని టార్గెట్ చేస్తారు, తను చంపే ప్రయత్నం చేస్తారు అని. ఖమేనీ ఒక 5 లెవెల్స్ ఆఫ్ సక్సెసర్స్ని, అంటే ఖమేనీ చనిపోయిన తర్వాత ఖమేనీ పదవిని తీసుకోవడానికి 5 వ్యక్తులని, అలాగే అక్కడ ఆర్మీ చీఫ్ చనిపోయిన తర్వాత ఆర్మీ చీఫ్ పదవిని తీసుకోవడానికి 5 వ్యక్తులని, అంటే నెక్స్ట్ వచ్చిన ప్రెసిడెంట్ని, నెక్స్ట్ వచ్చిన ఆర్మీ చీఫ్ని చంపేసిన మరొక వ్యక్తి రెడీగా స్టాండ్ బైలో, అలా 5 లెవెల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ని ఖమేనీ తయారు చేసి పెట్టాడు. 5 లెవెల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అందుకే ఖమేనీ చనిపోయిన కొన్ని నిమిషాల్లోనే ఇటు ఇరాన్ అగ్రెసివ్గా అమెరికాకి సంబంధించిన ఎయిర్ బేసెస్, అమెరికాకు సంబంధించిన నేవీ బేసెస్, గల్ఫ్ నేషన్స్, అలాగే ఇజ్రాయెల్, టెల్ అవీవ్ ఈ ప్లేసెస్ అన్నిటిని కూడా ఇమీడియట్గా అటాక్ చేయగలిగింది. ఎందుకంటే ముందే యుద్ధానికి ప్రిపేర్ అయ్యింది ఇరాన్. అమెరికా లాంటి ఒక సూపర్ కంట్రీతోని, ఒక సూపర్ ఎకానమీ, సూపర్ కంట్రీ అని చెప్పొచ్చు, అలాంటి ఒక సూపర్ ఎకానమీతోని, సూపర్ కంట్రీతోని డిఫెన్స్ పరంగా చాలా స్ట్రాంగ్, ప్రపంచ దేశాలతో పోలిస్తే హైయెస్ట్ టెక్నాలజీ, హైయెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూటిలైజ్ చేసే టెక్నాలజీ, న్యూక్లియర్ పవర్తో రన్ అయ్యే వార్షిప్స్, అలాంటి టెక్నాలజీ ఉన్న అమెరికాకి కూడా ప్రస్తుతానికి ఇరాన్ చుక్కలు చూపిస్తుంది. సాధారణంగా ఇప్పటికే ఒక వారం, రానున్న రోజుల్లో ఇంకొక వారం, ఎన్ని వారాలైనా రెడీగా ఉన్నామంటూ ఇరాన్ చాలా అగ్రెసివ్గా చెప్పుకొస్తుంది. ఇటు అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఏమాత్రం తగ్గట్లేదు టెక్నాలజికల్గా. ఇటు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇటు ఇజ్రాయెల్ దగ్గర, అమెరికా దగ్గర ఉన్నాయి. వాళ్ళ రిసోర్సెస్ నెవర్ ఎండింగ్ రిసోర్సెస్, ఎప్పటికీ తరగని ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి.
అలాంటి రిసోర్సెస్ ఉండి కూడా ఇటు అమెరికా ఏం చేయలేని పరిస్థితి. ఒక ఫైటర్ జెట్నే కూల్ చేసిందంటే అర్థం చేసుకోండి. ఇటు ఇరాన్ స్ట్రెంగ్స్, అమెరికా వీక్నెస్లు, అమెరికా స్ట్రెంగ్స్, ఇరాన్ వీక్నెస్లు ఒకసారి కంపేర్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు అమెరికా ఇజ్రాయెల్ దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ, వార్షిప్స్ ఉన్నాయి. వార్షిప్స్తో పాటు ఇటు లేటెస్ట్ టెక్నాలజీ, ఫైటర్ జెట్స్, అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్. ఒక్కొక్క ఫైటర్ జెట్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. ప్రతి ఫైటర్ జెట్టు 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు. అంత అడ్వాన్స్డ్, అంత కాస్ట్లీ టెక్నాలజీ అమెరికా ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. కానీ అంత అడ్వాన్స్డ్, అంత కాస్ట్లీ ఫైటర్ జెట్స్ని కూల్చడానికి ఇరాన్ దగ్గర సింప్లెస్ట్, చీపెస్ట్ డ్రోన్స్, షాహీద్ డ్రోన్స్ ఉన్నాయి, కామకాజీ డ్రోన్స్ ఉన్నాయి. పెద్ద ఖర్చేం కాదు, లక్షల్లోనే ఖర్చు అయ్యే ఆ డ్రోన్తోని వేల కోట్లు ఖర్చు అయ్యే ఆ ఫైటర్ జెట్స్ని, లక్షల కోట్లు ఖర్చు అయ్యే వార్షిప్స్ని అవలీలగా కూల్చేస్తుంది ఇరాన్. ఇటు ఖతర్లో ఒక రాడార్ సిస్టమ్ కూడా ఉండే, అమెరికాకు సంబంధించిన ఒక రాడార్ సిస్టమ్. దాని కాస్ట్ $1 బిలియన్, దాదాపు 10,000 కోట్లకు సంబంధించిన ఒక రాడార్ సిస్టమ్. ప్రపంచం మొత్తంలో ఎక్కడ మిసైల్ లాంచ్ అయినా కూడా దాన్ని ఇమీడియట్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అమెరికా గమనించగలుగుతుంది ఆ రాడార్ ద్వారా. అలాంటి రాడార్ని కూడా ఇరాన్ ఒక్క డ్రోన్తోని, జస్ట్ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ఒక్క డ్రోన్తోనే కూల్చేసింది 10,000 కోట్లకు సంబంధించిన ఎక్విప్మెంట్ని. సో యుద్ధంలో ఎక్కువ నష్టపోయింది ఇప్పటి వరకు మనం చూస్తే అమెరికానే. ఇటు అమెజాన్ వెబ్ సర్వీసెస్కి సంబంధించిన ఒక డేటా సెంటర్ని దుబాయ్లో ఇరాన్ ఒక డ్రోన్తోనే ఖతం చేసింది. దాని విలువ 50,000 కోట్లు. సో దాదాపు అమెరికా ఇప్పుడు కొన్ని లక్షల కోట్లు నష్టపోయింది ఈ యుద్ధంలో. ఇటు అమెరికాలో కూడా నిరసన సెగలు అంటుకున్నాయి. చాలా సిటీస్లో, చాలా స్టేట్స్లో ఈ యుద్ధం ఎవరి కోసం, దేనికోసం ఈ యుద్ధం, ఎవరి కోసం ఈ యుద్ధం అంటూ ప్రొటెస్ట్లు కూడా చేస్తున్నారు అమెరికాలో ట్రంప్కి వ్యతిరేకంగా. అంటే అర్థం చేసుకోవచ్చు. ఆర్టీవీలో వస్తున్న వార్ అప్డేట్స్ ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ అస్ అండ్ ఫాలోయింగ్ ఆర్టీవీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఓన్ ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా వార్ అప్డేట్స్. మీరు వందల్లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఆ కామెంట్స్ కూడా కొన్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఇరాన్, ఇజ్రాయెల్కి సంబంధించిన నష్టాన్ని ఎవరు పూడ్చలేరు. కొన్ని లక్షల కోట్లు నష్టపోయింది ఇప్పటిదాకా ఇరాన్ చేస్తున్న ఈ వార్లో ఇజ్రాయెల్ అండ్ అమెరికా. కొన్ని కామెంట్స్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాయి. ఇటు 1952లో ఇటు మాచర్ల ఆంజనేయులు కామెంట్ చేశారు, ఇండియన్ కంట్రీ అంటూ మొత్తానికైతే చెప్పుకొస్తున్నారు. ఇరాన్కు రష్యా సపోర్ట్ చేస్తుంది, ఖచ్చితంగా ఇరాన్కు రష్యా సపోర్ట్ చేస్తుంది. ఇటు చైనా ఎలా అయితే ఒక స్పై వెజల్ని పంపించిందో, ఇరాన్ కూడా తన దగ్గర ఉన్న శాటిలైట్స్తోని ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ని, యుద్ధంలో ఎప్పుడు ఆయుధాలే కాదు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, శాటిలైట్ ఇమేజెస్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్. ఎక్కడ కదలికలు జరుగుతున్నాయి, అమెరికాకు సంబంధించిన వార్షిప్స్ కావచ్చు, అమెరికాకు సంబంధించిన ఫైటర్ జెట్స్ మూమెంట్స్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ